బైబిల్ మనకు ఎప్పుడు కూడా మొదటి స్థానం నీ హృదయంలో దేవునికి ఇవ్వాలని చెబుతుంది. ఈరోజు ఎంతో మంది వారి హృదయంలో మొదటి స్థానం ఎవరికంటే వారి ప్రేయసికి ఇచ్చారనో, ప్రియుడికి ఇచ్చానో, వ్యక్తులకి ఇచ్చానో, మనుషులకి ఇచ్చానో, ఇలా రకరకాలుగా కనపడుతుంటారు. వారి హృదయంలో మొదటి స్థానం దేవునికి కాకుండా మిగతా వాటన్నిటికీ ఇచ్చేశారు. ఒకవేళ మీరు కూడా అలా ఉన్నారేమో. మొదటి స్థానం దేవునికి ఇచ్చి చూడండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళగలుగుతాడు. దేవుని వలన కలిగే ఆ దైవ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. దేవునిలో గొప్పగా మీరు నడవగలుగుతారు. బైబిల్లో చూడగలిగితే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతోనూ ఆ దేవుడైన యెహోవాను మనము ప్రేమించాలి అని వాక్యం చెబుతుంది. మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించాలి. అదే ఫస్ట్ కమాండ్మెంట్ అని యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అండ్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అని బైబిల్లో ఉంటుంది. సో చాలా గొప్పదైన ఆజ్ఞ ఏంటంటే నీ దేవుణ్ణి మనసు